హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. హ్యాచింగ్ ప్రైవేట్లో తెలుగులో కూడా ఉంది. ఇది 2022లో రిలీజ్ అయిన ఫిన్లాండ్ సైకలాజికల్ హర్రర్ ఫిల్ము. అసలు హ్యాచింగ్ అంటే ఏంటో తెలుసా? పొదగడం అంటే గుడ్డు పొదగడం అనే మీనింగ్ అయితే వస్తుంది. రన్ టైం 1 hour 30 minutes మాత్రమే ఉంది. మూవీలో మసాలా ఏం లేదు, మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు మన ఛానల్లో తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ వస్తూనే ఉంటాయి. కొద్దిగా సపోర్ట్ ఇస్తే మాకు కూడా హ్యాపీ. ముందుగా ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఒక స్మాల్ ఫ్యామిలీ ఉంటుంది. మూవీ స్టార్టింగ్లోనే ఒక కాకి ఎగురుకుంటూ వాళ్ళ ఇంట్లోకి వచ్చి చిందర వందర చేస్తుంది. వస్తువులన్నీ పడిపోయి పగిలిపోతూ ఉంటాయి. అమ్మ యూట్యూబ్ ఛానల్లో వ్లాగ్స్ చేస్తూ ఉంటుంది. ఆమె ఆ కాకిని తీసుకొని చంపేస్తుంది. బయట డస్ట్బిన్లో పడేస్తారు. తర్వాత ఈ టింజా అనే పాప జిమ్నాస్ట్ కూడా ఒకరోజు అడవిలోకి వెళ్ళి ఒక ఎగ్ని తీసుకొస్తుంది. అది రోజు రోజుకి పెరిగి పెద్దదైపోతుంది. దాని నుండి ఏమిటి బయటకు వచ్చింది, అసలు ఆ గుడ్డులో ఏముంది, దానివల్ల ఆ ఫ్యామిలీకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఇదంతా కూడా మీరు మూవీలో చూస్తారు. ఈ మూవీ ఎప్పుడో వచ్చింది, బట్ నాకు టైం లేక రివ్యూ అయితే చేయలే. మన ఫ్రెండ్స్ అయితే అడిగారు. మరి మూవీ చూశాక నాకైతే ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ కొంచెం డిఫరెంట్ అండ్ యూనిక్ కాన్సెప్ట్తో వచ్చింది. నాకైతే ఒకసారి అయితే చూడొచ్చు అనిపించింది భయ్య. ఈ హాచింగ్ బాగానే డిస్పాచింగ్ అయింది కూడా. ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, బట్ ఆ డైరెక్టర్ థాట్స్కి ఈ విధంగా కూడా ఒక హర్రర్ థ్రిల్లర్ని తీయొచ్చా, ఆ థాట్ ఉంది చూసారా, దానికోసం అయితే మెచ్చుకోవాలి. ఫస్ట్ నుండి సస్పెన్స్ని బాగానే మెయింటైన్ చేసుకుంటూ లాస్ట్కి ఏమవుతుంది అన్న క్యూరియాసిటీని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. క్లైమాక్స్లో డైరెక్టర్ టాలెంట్ అయితే బయటపడింది. చాలా బాగా ఎంజాయ్ చేశారు. రెగ్యులర్ రొటీన్ హర్రర్ రొట్ట కొట్టుడు మూవీస్తో పోలిస్తే ఇదైతే బెటర్. మూవీలో బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే కొన్ని సీన్స్ అయితే డెడ్స్లో, దీనివల్ల చాలా మంది అయితే కనెక్ట్ అవ్వలేకపోవచ్చు. ఈ కాన్సెప్ట్ ఏంటి, ఇది ఒక హర్రర్ మూవీనా అలా అనుకున్న వారికి కూడా మనం ఏం చేయలేం కదా. ఇంకా మరి ఎక్కువ భయపెట్టే సీన్స్ లేకపోయినా సరే కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి. అన్నం తినేటప్పుడు మనం చూస్తే మాత్రం మనకు బయటకు వచ్చేయడం అయితే ఖాయం. క్లైమాక్స్లో కొన్ని జంప్ స్కేర్స్ అయితే బాగున్నాయి. అండ్ సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్కి ఎమోషనల్ టచ్ అయితే ఇచ్చారు. అది చాలా చోట్ల వర్కౌట్ అయింది కూడా, ముఖ్యంగా క్లైమాక్స్లో. అండ్ ఆ ఇంట్లో సెట్ చేసిన అట్మాస్ఫియరే, ముఖ్యంగా ఆ గర్ల్స్ రూమ్లో లో బడ్జెట్లో తీశారు. మంచి అవుట్పుట్ అయితే వచ్చింది. యాక్టింగ్ పరంగా టింజా అనే పాప చాలా బాగా చేసింది భయ్య. అండ్ వాళ్ళ అమ్మ, వాళ్ళిద్దరూ మ్యాక్సిమం ఉంటారు. ఎక్కువ క్యారెక్టర్స్ అయితే ఏమీ లేవు. CGI వర్క్ కూడా ఓకే. తెలుగు డబ్బింగ్ యావరేజ్గా ఉంది. కొంతమంది ఉంటారు కదా, హర్రర్ ఎలిమెంట్స్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కేకలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మీరు బొక్క బోర్లా పడతారు. కొంచెం రొటీన్గా కాకుండా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న హర్రర్ మూవీని చూడాలనుకుంటే ఇది మీకైతే సెట్ అవుద్ది. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3/5. దాట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బై బాయ్. జై హింద్.